హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనము లెడ్జర్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద లెడ్జర్ మనకు జనరల్ ఎంట్రీస్ అనేది తెలుసుకున్నాం. జనరల్ ఎంట్రీస్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం ఒక క్రానలాజికల్ ఆర్డర్లో డేట్ వైజ్గా జర్నల్లో ఎంటర్ చేయడాన్ని, అంటే 2 ఆస్పెక్ట్స్తోని, అంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి మనకి 2 ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి, డెబిట్ అండ్ క్రెడిట్. అకార్డింగ్ టు దట్ మనం ఏంటి ప్రిన్సిపల్స్ ఫాలో అయిపోయి ఆ ట్రాన్సాక్షన్స్ని మనం జర్నల్లో డెబిట్ క్రెడిట్ అనే 2 ఆస్పెక్ట్స్తోని మనం ఎంటర్ చేయడాన్ని మనము జర్నల్ ఎంట్రీ అన్నాం. ఇప్పుడు ఏంటి లెడ్జర్? లెడ్జర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బుక్ విచ్ కంటైన్స్ ద వేరియస్ అకౌంట్స్ ఆఫ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లోని డిఫరెంట్ అకౌంట్స్ అన్నిటిని మనం లెడ్జర్లో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? లెడ్జర్ అకౌంట్ అంటున్నాం. అయితే ఏంటంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ దాని సైజుని బట్టి ట్రాన్సాక్షన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనుకోండి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఏంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు అకార్డింగ్ టు దట్ మనం ఏంటి లెడ్జర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు ద బిజినెస్ ఆర్గనైజేషన్ ట్రాన్సాక్షన్స్ మీద మన లెడ్జర్ అకౌంట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంటి సాధారణంగా మనకు మెయిన్లీ ద లెడ్జర్స్ ఏమేమి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే డెబిటార్స్ లెడ్జర్, అదే సేల్స్ లెడ్జర్, క్రెడిటార్స్ లెడ్జర్ ఆర్ పర్చేస్ లెడ్జర్ అండ్ జనరల్ లెడ్జర్ అని 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. అంటే మామూలుగా ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసినా కానీ, లేకపోతే హోల్సేల్ బిజినెస్ చేసినా కానీ ఎక్కువ వర్క్ ఏంటి సేల్స్ పర్చేసెస్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అయితే అందుకని మనం ఏం చేస్తున్నాం, సపరేట్గా దీనికి లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సేల్స్ లెడ్జర్ ఇంపార్టెంట్ అనమాట. సేల్స్ లెడ్జర్ ఆర్ డెబిటార్స్ లెడ్జర్, పర్చేస్ లెడ్జర్ ఆర్ పర్చేస్ లెడ్జర్ అండ్ అదర్ జనరల్ లెడ్జర్. అయితే ఇక్కడ డెటార్స్ లెడ్జర్ అనేది ఏంటి అంటే మనం ఏంటి బిజినెస్ మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ హోల్సేల్గా సేల్ చేసినా కానీ మనకి సేల్స్ అనేవి ఉంటాయి. సేల్స్ చేసినప్పుడు ఏంటి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ దేనికి సంబంధించినవి ఉంటాయి? సేల్స్ అండ్ పర్చేసెస్కి సంబంధించి ఉంటాయి. ఆ సేల్స్ ఎవరికి చేస్తున్నాం? మనము కస్టమర్స్కి సేల్ చేస్తున్నాం. సేల్ చేసినప్పుడు ఏంటి ఆ అమౌంట్ మనకి రావాలి. క్యాష్ సేల్స్ అయితే మనకి ఇమీడియట్గా క్యాష్ అనేది వస్తుంది. క్రెడిట్ సేల్స్ అయింది అనుకోండి ఆ అమౌంట్ తర్వాత వస్తుంది. అంటే ఆ క్రెడిట్ అమౌంట్ అంటే ఆ అమౌంట్ డెబిట్ అమౌంట్ మనకి ఎంత రావాలి, ఆ సేల్స్ కస్టమర్స్ నుంచి ఎంత రావాలో ఎట్ ద ఇయర్ ఎండింగ్ కానీ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే వీక్లీ వైజ్గా కానీ మనకు ఎంత అమౌంట్ వచ్చేది ఉంది అంటే ఆ సేల్స్ ఎంత డేటాస్ వీ హ్యావ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ మంత్ ఆర్ ఇయర్ అనమాట. అంటే మనం డైలీ కానీ ప్రిపేర్ చేయొచ్చు ఈ లెడ్జర్ అకౌంట్స్, లేకపోతే వీక్లీ మంత్లీ ఇయర్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటే అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ అనమాట. అకార్డింగ్ టు ద బిజినెస్ ఆర్గనైజేషన్ కన్వీనియన్స్ని బట్టి మనము ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. అయితే ఏ రోజైతే ప్రిపేర్ చేసినామో అప్పటి వరకు అంటే ఈ టైంలో డ్యూరింగ్ ఈ పీరియడ్లో మనకి ఇంత సేల్స్ అయింది, ఇంత క్యాష్ వచ్చింది, సేల్స్ని ఇంత క్యాష్ సేల్స్ అయినాయి, ఇంత మనకి అమౌంట్ రావాల్సి ఉంది. అంటే ఎంతైతే అమౌంట్ రావాలో సేల్స్ నుంచి మనం వాటిని ఏమంటున్నాము, వాళ్ళని ఎవరైతే కస్టమర్స్ మనకు పే చేయాలో వాళ్ళని మనం ఏమంటాం? డెటార్స్ అంటాం అనమాట. ఈ అకౌంట్ ఇంపార్టెంట్. ఇది డెటార్స్ లెడ్జర్. డెటార్స్కి సంబంధించిన లెడ్జర్ అనేది ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? క్రెడిటార్స్ లెడ్జర్ ఆర్ పర్చేస్ లెడ్జర్. క్రెడిటార్స్ లెడ్జర్, పర్చేస్ లెడ్జర్ ఏంటి? మామూలుగా మనము ఏదైనా బిజినెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తాం, లేకపోతే హోల్సేల్ బిజినెస్ చేస్తే మనం వేరే దగ్గర నుంచి మనము అది స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేస్ చేసుకొని దాన్ని మనం రీసేల్ చేస్తున్నాం. అంటే ఏంటి ఇక్కడ కంపల్సరీ పర్చేసెస్ కూడా ఉంటాయి. సాధారణంగా బిజినెస్ ఆర్గనైజేషన్లో పర్చేసెస్ అనేవి ఉంటాయి. పర్చేస్ చేసినప్పుడు ఏంటి ఇక్కడ కూడా మనం క్యాష్ పర్చేసెస్ ఉంటాయి, క్రెడిట్ పర్చేసే ఉంటాయి. అంటే మనం ఒక్కొక్కసారి క్యాష్ ఇచ్చి ఇమీడియట్గా క్యాష్ పే చేసి పర్చేస్ చేస్తాం, లేకపోతే ఒక్కొక్కసారి ఏంటి క్రెడిట్ పర్చేస్ చేస్తాం, అంటే తర్వాత అమౌంట్ పే చేస్తామని చెప్పి కూడా పర్చేస్ చేస్తాం. అట్లాంటివి ఏంటి ఇక్కడ ఎంత క్యాష్ అంటే ఎంత పర్చేసెస్ అయింది, దాంట్లో మనకి ఎంత క్యాష్ పర్చేసెస్ ఉన్నాయి, ఇంకా మనం ఎంత అమౌంట్ డ్యూ ఉన్నాం కస్టమర్స్ దగ్గరికి. ఈ పర్చేస్ కూడా మనం డిఫరెంట్ కస్టమర్స్ నుంచి పర్చేస్ చేయొచ్చు. అట్లాంటప్పుడు ఎంతమంది కస్టమర్స్కి మనం ఎంత అమౌంట్ పే చేయాలి, ఎంత డ్యూ ఉంది అంటే వాళ్ళు ఎవరు మనకి క్రెడిటార్స్. పర్చేస్ చేసినప్పుడు మనం ఎంత అమౌంట్ అయితే డ్యూ ఉంటామో వాళ్ళని ట్రేడ్ క్రెడిటార్స్ అంటాం. ఇక్కడ మనం ఏమంటాము? సేల్స్ చేసినప్పుడు వీళ్ళని ట్రేడ్ డెబిటార్స్ అని, వీళ్ళని ట్రేడ్ క్రెడిట్. అంటే మన ట్రేడ్కి సంబంధించిన సేల్స్ పర్చేసెస్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల అయితే ఎవరైతే డెటార్స్ ఉంటారో వాళ్ళని ట్రేడ్ డెటార్స్ అని, లేకపోతే ట్రేడ్ ఎవరైతే పర్చేస్ చేసినప్పుడు మన క్రెడిటార్స్ అయితే ఎవరైతే అవుతారో వాళ్ళని మనం ఏంటున్నాము? ట్రేడ్ క్రెడిటార్స్ అంటున్నాం అనమాట. కాబట్టి ఇవి 2 ఇంపార్టెంట్ లెడ్జర్స్ అనమాట. ఇది కంపల్సరీగా ఆల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి. డెబిటార్స్ లెడ్జర్ అండ్ సేల్స్ లెడ్జర్, క్రెడిటార్స్ లెడ్జర్ అండ్ పర్చేస్. అంటే ఇది ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్కు దీనికి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఇవి ఇంపార్టెంట్ లెడ్జర్స్. నెక్స్ట్ ఏంటి? జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? అన్నీ అనమాట డిఫరెంట్ అకౌంట్స్. సపోజ్ అసెట్స్కి సంబంధించిన అకౌంట్స్ ఉంటాయి, మిషనరీ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, లేకపోతే డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్. ఏంటి? శాలరీకి సంబంధించిన అకౌంట్ కానీ, లేకపోతే అడ్వర్టైజింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, వేరే ఇంకేమైనా రెంట్ పేడ్ అట్లాంటి ఎక్స్పెన్సెస్
ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే ఇన్కమ్కి సంబంధించినవి కానీ, ఏమైనా రెంట్ రిసీవ్డ్ కానీ, లేకపోతే కమిషన్ రిసీవ్డ్ కానీ, లేకపోతే డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, అంటే త్రూ అవుట్ ద ఇయర్ కానీ మంత్లీ కానీ మనం ఎప్పుడైతే ఆ అకౌంట్ ప్రిపేర్ చేసినామో దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ని మనం అక్కడ ఎంటర్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, బిజినెస్ ఆర్గనైజేషన్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏంటి, డేట్ వైజ్గా మనం ఇది చేస్తున్నాం. అంటే ఏంటి, ఆ డేట్ ఏ డేట్లో మనకి ఎంత రెంట్ రిసీవ్ అయింది, త్రూ అవుట్ ద మంత్ కానీ త్రూ అవుట్ ద ఇయర్ కానీ టోటల్గా మనకు ఏ డేట్లో ఎంత రెంట్ వచ్చింది, రెంట్ అకౌంట్ తీసుకున్నప్పుడు అంటే టోటల్ మనకి రెంట్ ఎంత చూపిస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా, అది ఎంత చూపిస్తుంది, టోటల్గా రెంట్ మనం ఎంత పే చేసినాము, లేకపోతే ఎంత పే చేయాలి, ఇలాంటివన్నిటి తెలుసుకోవడానికండి మనం ఏం చేస్తున్నాం, జనరల్ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇట్లాంటివి ఏవైనా ఉండొచ్చు, బిల్డింగ్స్, మిషనరీ, అంటే ఇది ఇయర్ ఎండింగ్ మన అసెట్ వాల్యూ ఎంత ఉంది, మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, బిల్డింగ్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాము, క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇలాంటివన్నీ ఏంటి, ద ఇయర్ ఎండింగ్లో మన బ్యాలెన్సెస్ ఎంత ఉంది దాంట్లో, లేకపోతే ఎంత ఎక్స్పెన్సెస్ ఉంది, ఎంత ఎక్స్పెన్స్ చేసినాము, ఆన్ సాలరీస్ మీద ఎంత ఎక్స్పెన్స్ చేసినాము, ఆన్ రెంట్ మీద ఎంత ఎక్స్పెన్స్ చేసినాము, లేకపోతే మొత్తం ఇయర్లో మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది, లేకపోతే ఎంత రెంట్ వచ్చింది, లేకపోతే ఎంత డిస్కౌంట్ అలౌ చేసినాము యాజ్ ఎక్స్పెన్స్గా, ఇట్లాంటివన్నీ ఎట్ ద ఇయర్ ఎండింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఆ త్రూ అవుట్ పీరియడ్లో ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది తెలుసుకోవడానికి మనం ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఈ లెడ్జర్ అకౌంట్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేస్తున్నాం, మనము ఫ్రమ్ జర్నల్ ఎంట్రీస్ నుంచి తీసుకుంటాం. ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేస్తున్నాము, జర్నల్లో ఎంటర్ చేస్తున్నాం. ఆ జనరల్ ఎంట్రీస్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఈ లెడ్జర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. జర్నల్ నుంచి లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఈ ట్రాన్సాక్షన్స్ని మనం ఏమంటున్నాం, పోస్టింగ్ అంటున్నాం. ఈ పోస్టింగ్ చేసి లెడ్జర్ అకౌంట్స్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం మనం, సపరేట్ ఈ లెడ్జర్ అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే ఎట్ ద ఇయర్ ఎండ్లో ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాము. ఆ తర్వాత డిఫరెంట్ మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్ అనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఎందుకు తయారు చేస్తామనంటే ఈ త్రూ అవుట్ ద ఇయర్లో మనం చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వల్ల మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఎట్ ద ఇయర్ ఎండ్లో మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, త్రూ ద మనకి ఏంటి బ్యాలెన్స్ షీట్ తోటి మనకు తెలిసిపోతుంది. అంటే ఎంత అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, ఎంత ఇన్కమ్స్ అయినాయి, ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి, ఎంత ప్రాఫిట్ వచ్చిందనే ఒక ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం అని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి తయారు చేస్తాం. ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దేంతో తయారు చేస్తాము, ఈ లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్సెస్తోని మనం ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి తయారు చేస్తాం. కాబట్టి ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ జర్నల్ ఎంట్రీస్ని మనం లెడ్జర్ అంటే ఏ జర్నల్ ఎంట్రీస్ దేనికి సంబంధించింది, సపోజ్ రెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసినాం అనుకోండి, రెంట్కి సంబంధించిన లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏంటి, ఆ ఇయర్లో ఎంతెంత రెంట్ రిసీవ్ అయింది, ఎంతెంత రెంట్ పే చేసినాము, అంటే మనకి ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత, రెంట్కి సంబంధించిన దాంట్లో మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది అని కనుక్కోవడానికి, లేకపోతే ఏదైనా అసెట్ అకౌంట్ కానీ ఇట్లా డిఫరెంట్ ఏ దానికి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయినా దానికి సంబంధించిన కన్సర్న్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసి దాని ఇయర్ ఎండింగ్లో ఆ బ్యాలెన్సెస్ తీసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం అన్నమాట. అందుకని మనం ఈ లెడ్జర్ అకౌంట్స్ కంపల్సరీ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఈ జర్నల్ ఫస్ట్ మనం జర్నల్ ఏం చేస్తున్నాము, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం క్రానలాజికల్ ఆర్డర్లో జర్నల్లో బై టేకింగ్ 2 ఆస్పెక్ట్స్ డెబిట్ అండ్ క్రెడిట్ తీసుకొని అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ మనం జర్నల్ ఎంట్రీ రాస్తున్నాం. ఆ జనరల్ ఎంట్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, జనరల్ ఎంట్రీస్లో ఏంటి, మనం జస్ట్ డెబిట్ లేకపోతే క్యాష్ వచ్చింది అనుకోండి, క్యాష్ అకౌంట్, లేకపోతే మిషనరీ పర్చేస్డ్, మిషనరీ అకౌంట్ ఎటాటు క్యాష్ అకౌంట్, అంటే మిషనరీ వచ్చింది, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి మనకి ఏం చేస్తున్నాం, మిషనరీ అకౌంట్ ఎటాటు క్యాష్ అకౌంట్, అట్లా ఒక ఎంట్రీ రాసి దాని కింద ఏం రాస్తున్నాము, నరేషన్ అనేది రాస్తున్నాం. అంటే ఫస్ట్ అనమాట ఎంట్రీ, ఇది ఒరిజినల్ ఎంట్రీ. డైరెక్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఎంట్రీ అంట, దీన్ని మనం ఒరిజినల్ ఎంట్రీ అంటాం. దీన్ని లెడ్జర్ అకౌంట్కి పోస్ట్ చేయడాన్ని ఏమంటాం, మనం ఫైనల్ ఎంట్రీ అంటాం. అంటే దానికి ఫైనల్గా ఎంటర్ చేసేసినాం, ఆ ట్రాన్సాక్షన్కి ఫైనల్గా ఎంటర్ చేసినాం అనమాట లెడ్జర్ అకౌంట్లో. దాన్ని కాబట్టి మనం ఏమంటాము, జర్నల్లో రాసేదాన్ని ఒరిజినల్ ఎంట్రీ అని చెప్పేసి లెడ్జర్లో రాసేదాన్ని ఫైనల్ ఎంట్రీ అంటాం. నెక్స్ట్ ఏంటి, నరేషన్ అనేది మనం రాస్తాం కంపల్సరీగా. జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు మనం ఏంటి, కింద మిషనరీ పర్చేస్డ్ అన్నప్పుడు మిషనరీ అకౌంట్ ఎటాటు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి మనం ఒక జర్నల్ ఎంట్రీ రాస్తాం. దాని కింద ఏం చేస్తాము, మిషనరీ పర్చేస్డ్ అంటాం. అంటే మిషనరీ పర్చేస్ చేసినందుకు ఈ జర్నల్ ఎంట్రీ రాస్తామని నరేషన్ ఇస్తున్నాం అక్కడ. కానీ ఇక్కడ మనకేంటి, లెడ్జర్ అకౌంట్లో నరేషన్స్ అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నో బ్యాలెన్స్, జర్నల్ ఎంట్రీలో జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ని మనం జర్నలైజ్ చేస్తున్నాము, అక్కడ బ్యాలెన్సెస్ అనేది చేయట్లేదు, అమౌంట్స్ యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ అట్లాంటిది ఏం బ్యాలెన్స్ చేయట్లేదు. కానీ ఇక్కడ లెడ్జర్లో ఏంటి, మనము బ్యాలెన్స్ అనేది చేయాలి. ఇది లెడ్జర్ అకౌంట్కి జర్నల్కి డిఫరెన్స్ అనమాట. అయితే ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. డెబిట్ సైడ్ డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్ అనేవి కాలమ్స్ ఉంటాయి. అంటే డెబిట్ సైడ్ మొత్తం ఏంటి, డెబిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ తీసుకొని క్రెడిట్ సైడ్ ఉన్న ఐటమ్స్ తీసుకొని ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే టోటల్గా బ్యాలెన్స్ చేసేసి, ఇటు సైడ్ అయినా షార్ట్ ఉందనుకోండి, ఎంత షార్ట్ ఉందో ఆ అమౌంట్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, లేకపోతే ఇటు సైడ్ తక్కువ ఉంటే 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఆ అమౌంట్ ఎంత తక్కువ ఉందో అంత షార్ట్ అమౌంట్ని తీసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేస్తామన్నమాట. ఇది
ఫార్మాట్ ఆఫ్ లెడ్జర్. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లోంచి ఒక ఎక్సర్సైజ్ తీసుకొని చూద్దాం. ఇప్పుడు మనము మీ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్లోని ఎక్సర్సైజ్ మనము తీసుకొని మనం జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ది ప్రిపేర్ రవి అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రవి అకౌంట్ని ప్రిపేర్ చేయమంటాడు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. 2009 April 1 goods sold to Ravi 28,000. April 3rd cash received from Ravi 2,500. April 4 goods returned by Ravi 600. April 10th checks received from Ravi rupees 14,400. April 18 discount allowed Ravi rupees 1,000. 26th April goods sold to Ravi 3,500. 38th April goods sold to Ravi for cash rupees 2,000. ఈ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి మనము లెడ్జర్, ఎవరి లెడ్జర్ తయారు చేయాలి? ఇక్కడ మనము లెడ్జర్ అకౌంట్ ఎవరిది తయారు చేయాలి? రవిది అనమాట. ప్రిపేర్ రవి అకౌంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ని మనం తీసుకొని ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ రాయాలి. జనరల్ ఎంట్రీస్ రాయడం మనకు ఎట్లాగో తెలుసు. ఆ ట్రాన్సాక్షన్స్ని దాన్ని బట్టి మనం ఏది అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఫస్ట్ జనరల్ ఎంట్రీస్ అనేది రాయాలి. తర్వాత మనము లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఏంటి? గూడ్స్ సోల్డ్ టు రవి. వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు రవి? సేల్స్కి మనకు జనరల్ ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ ఎటాట్. ఇదేంటి? గూడ్స్ సోల్డ్ టు రవి అన్నప్పుడు ఏంటి? ఇది క్రెడిట్ సేల్స్. క్యాష్ మెన్షన్ చేయలే కాబట్టి అది మనం ఏమనుకోవాలి? క్రెడిట్ సేల్స్ అనమాట. అప్పుడు మనకి ఏంటి జనరల్ ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్, రవి అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్. అంటే రవికి మనము గూడ్స్ పంపిస్తున్నాము అంటే క్రెడిట్ సేల్స్ అనమాట. అదే క్యాష్ సేల్స్ అయితే మనకి ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ ఎటాటు సేల్స్ వస్తుంది. అప్పుడు నేమ్ రాదు, ఓన్లీ క్యాష్ అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ ఏంటి? గూడ్స్ సోల్డ్ టు రవి అని మాత్రమే మెన్షన్ చేసిండ్రు, క్యాష్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవి మనం క్రెడిట్ సేల్స్ అనుకోవాలి. సో దానికి ఎంట్రీ ఏంటి? రవి అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏంటి? 3rd April క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి అంటే మనకి వచ్చింది, క్యాష్ వచ్చింది అంటే అసెట్ వచ్చింది, క్యాష్ వచ్చింది ఫ్రమ్ రవి నుంచి. ఎవరు ఇక్కడ గివరు? రవి అకౌంట్ని మనం ఏం చేస్తున్నాము? పర్సన్ అకౌంట్. రవి అనే పర్సన్ నుంచి మనకు క్యాష్ వచ్చింది. ఇక్కడ గివర్ ఎవరు? రవి. సో మనకి ఏమొస్తుంది? అసెట్ వస్తుంది. అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ మనకి ఇక్కడ అసెట్ వచ్చింది క్యాష్గా. ఎక్కడి నుంచి వచ్చింది? ద పర్సన్. ఎవరు? గివరు రవి. సో క్యాష్ అకౌంట్ ఎటాటు రవి అకౌంట్ 2,500. నెక్స్ట్ ఏంటి? గూడ్స్ రిటర్న్ బై రవి. గూడ్స్ రిటర్న్ బై రవి. రవి ఏంటి? మనం చేసిన సేల్స్లోంచి రిటర్న్ పంపించిండు అంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్ అనమాట. మనం అతనికి చేసిన సేల్స్లోంచి ఆ గూడ్స్ని మనకు కొంచెం రిటర్న్ పంపించిండు కాబట్టి వాటిని మనం ఏమంటాము? సేల్స్ రిటర్న్స్ అంటాం. ఆ సేల్స్ రిటర్న్కి జనరల్ ఏంటి? గూడ్స్ ఎట్ వచ్చినాయి? మనకి రిటర్న్ వచ్చినాయి కాబట్టి సేల్స్ రిటర్న్ అకౌంట్ ఎటాటు రవి అకౌంట్. అక్కడ కూడా గివర్ రవి. నెక్స్ట్ చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి. చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి అంటే చెక్స్ అంటే ఏంటి? బ్యాంక్లోకి అమౌంట్ వచ్చింది అంటే అసెట్ వచ్చింది బ్యాంక్ అకౌంట్. అకార్డింగ్ టు ద రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? మనకు అసెట్ అనేది వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? వాట్ కమ్స్ ఇన్ ఈజ్ ఎ డెబిట్. సో బ్యాంక్ అకౌంట్ ఎటాటు రవి అకౌంట్. డిస్కౌంట్ అలౌడ్ టు రవి. సో డిస్కౌంట్ ఈజ్ ఎ ఎక్స్పెన్స్. సో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ విల్ బి డెబిటెడ్. డిస్కౌంట్ అకౌంట్ ఎటాటు రవి అకౌంట్. గూడ్స్ సోల్డ్ టు రవి. గూడ్స్ సోల్డ్ టు రవి అన్నప్పుడు ఇదేంటి మనకి? ఇది కూడా క్రెడిట్ సేల్స్ అనమాట. ఇక్కడ క్యాష్ మెన్షన్ చేయలే కాబట్టి ఇది క్రెడిట్ సేల్స్. సో ఇక్కడ మనకి మామూలుగా ఎంట్రీ ఏంటి? రవి అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్ 3,500. గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్. ఇక్కడ క్యాష్ అన్నాడు. పైన 2 ఎంట్రీస్ ఏంటి? గూడ్స్ సోల్డ్ ఫర్ టు రవి అనేసి ఏం చేసిండు? క్యాష్ ఇవ్వలేదు అంటే ఏంది? అవి క్రెడిట్ సేల్స్. ఇక్కడ క్యాష్ మెన్షన్ చేసిండు. గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్ రూపీస్ 2,000. ఇక్కడ అతని కస్టమర్ నేమ్ రాదనమాట. ఎప్పుడైతే క్యాష్ సేల్స్ క్యాష్ పర్చేసెస్ అయినప్పుడు కస్టమర్ నేమ్ రాదు. ఇక్కడ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇది అనమాట. గూడ్స్ సోల్డ్ టు రవి ఫర్ క్యాష్ రూపీస్ 2,000 క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అయితే ఇక్కడ మనం రాసిన జనరల్ ఎంట్రీలో నేను నరేషన్స్ ఇక్కడ రాయలేదు. కంపల్సరీ మీరు మాత్రం నరేషన్స్ రాయాలి. ఎందుకంటే స్పేస్ ఇక్కడ నాకు సరిపోదు కాబట్టి నేను నరేషన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎవ్రీ జనరల్ ఎంట్రీకి నరేషన్ అనేది ఉండాలి. అయితే దీని నుంచి మనం రవి అకౌంట్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎవరికి సంబంధించినవి? రవికి సంబంధించినవి. దాని నుంచి మనకి ఏం చేయమంటున్నాడు? రవి అకౌంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. అయితే ఫస్ట్ మనం జనరల్ ఎంట్రీస్ రాసి దాని నుంచి మనం ఇతని అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మనం రవి అకౌంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. మామూలుగా ఈ అకౌంట్ ప్రొఫార్మా ఆల్రెడీ మీకు చెప్పిన ఏంటి? డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్ అంటే ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్ అనమాట. అంటే క్రెడిట్ అమౌంట్స్ ఇటు సైడ్ వేసుకోవాలి, డెబిట్ అమౌంట్ ఇటు సైడ్ వేసుకోవాలి, క్రెడిట్ అమౌంట్స్ ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనకి డేట్ పర్టికులర్స్ అమౌంట్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అనేది తెలుసు. జేఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ జర్నల్ ఫోలియో. జర్నల్ ఫోలియో అనేది ఏంటంటే
ఇక్కడ ఎక్కడి నుంచి అయితే మనం జర్నల్ ఎంట్రీ తీసుకొచ్చినామో ఆ పేజ్ నెంబర్ అనమాట. అయితే మనకు జర్నల్ ఎంట్రీస్లో ఏమొస్తుంది, ఎల్ఎఫ్ అని వస్తుంది, లెడ్జర్ ఫోలియో అని వస్తుంది. లెడ్జర్ ఫోలియో అనేది ఏంటంటే ఈ అకౌంట్ ఏ పేజ్ నెంబర్లో ఉందో మనం అక్కడ ఎంటర్ చేస్తున్నాం అన్నమాట జర్నల్లో. అయితే ఆ జర్నల్లో ఏంటి, ఆ జర్నల్ పేజ్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము, ఇది ఏ జర్నల్ నుంచి తీసుకొచ్చినాము, ఏ పేజ్లో ఉన్న జర్నల్ ఎంట్రీ నుంచి ఇది వచ్చిందని చెప్పేసి రాస్తున్నాం. అయితే మనకి ఇక్కడ ఏంటి, బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఇవి మెయింటైన్ చేస్తారు. కానీ మనకి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రము మనం ఇది ఎక్కువ కన్సిడర్ చేయమన్నమాట. ఈ నెంబర్స్ మనకి ఇక్కడ ఉండవు. కాకపోతే బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ ఫాలో అవుతారు. ఇప్పుడు మనకి ప్రాక్టికల్ ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీని గురించి మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, అకౌంట్. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి, గూడ్స్ సోల్డ్ టు రవి. అంటే ఇప్పుడు మనకు రవి అకౌంట్ ఎక్కడెక్కడ డెబిట్ ఉంది, ఎక్కడెక్కడ క్రెడిట్ ఉంది అని దాన్ని బట్టి మనం ఇక్కడ అమౌంట్స్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎంట్రీలో ఏముంది, రవి అకౌంట్ డెబిట్ ఉంది, దేంతోనుంది, సేల్స్తో ఉంది. సో డెబిట్ సైడ్ టు సేల్స్ 28,000. ఇంకొకటి ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు రవి, ఇక్కడ ఏంది, క్రెడిట్ ఉంది, రవి అకౌంట్ క్రెడిట్ ఉంది, దేంతోనుంది, క్యాష్తోని, బై క్యాష్ 2,500. ఇక్కడ ఏముంది, రవి అకౌంట్ ఏముంది, క్రెడిట్ ఉంది, దేంతోని, సేల్స్ రిటర్న్స్. సో బై సేల్స్ రిటర్న్స్ 600. బ్యాంక్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్ దేంతోనుంది, క్రెడిట్, బ్యాంకుతోనుంది, క్రెడిట్ సైడ్ ఉంది రవిది విత్ బ్యాంక్ తోటి. సో బై బ్యాంక్ అకౌంట్ 14,400. డిస్కౌంట్ అకౌంట్ డేటా టు రవి అకౌంట్, ఇక్కడ కూడా రవి అకౌంట్ క్రెడిట్ ఉంది, ఎంతో, డిస్కౌంట్, బై డిస్కౌంట్ 1,000 రూపీస్. లాస్ట్ ఏంటి, రవి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇక్కడ రవి అకౌంట్ ఏముంది, డెబిట్ ఉంది, దేంతోనుంది, టు సేల్స్ 2,500. ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది రవికి సంబంధించింది కాదు. రవి పేరుతో ఏవేవైతే జనరల్ ఎంట్రీస్ ఉన్నాయో అవి మాత్రమే మనము రవి అకౌంట్లో ఎంటర్ చేయాలన్నమాట. అయితే దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలంటే, ఎటు సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందో అది ఫస్ట్ మనం తీసుకోవాలి. అంటే ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్, క్రెడిట్ సైడ్ టోటల్ మొత్తం రెండు చూసినప్పుడు ఎయిట్ సైడ్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటి, 28,000 ప్లస్ 2,500. ఇటు సైడ్ ఎంత అమౌంట్ వచ్చింది మనకి, 18,500 వచ్చింది. సో మనకి ఎంత అమౌంట్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ 13,000 అమౌంట్ ఎక్కువ ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే ఎక్కువ ఉన్న అమౌంట్ని రెండు టోటల్ తీసుకొని దాంట్లోంచి మైనస్ చేసిన తర్వాత మనకి ఎంత తక్కువ ఉంది, ఇటు సైడ్ ఎంత షార్ట్ ఉందో ఆ అమౌంట్ని బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి 13,000 మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇది ఎప్పుడు మనకి 38th ఏప్రిల్, ఈ 38th ఏప్రిల్లో బ్యాలెన్స్ ఇంత వచ్చింది మనకి, అంటే 13,000 వచ్చింది. అంటే ఏంటి, నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంది, ఈ 13,000 అనమాట. ఎప్పుడు, May 1st మన బ్యాలెన్స్, ఇతని బ్యాలెన్స్ అకౌంట్లో ఎంత ఉంది, 13,000 ఉంది. అంటే ఏంటి, ఇతను మనకి ఇంకా 13,000 పే చేయాలన్నమాట. ఇంత డెప్ట్ ఉందన్నమాట మనకి. అందుకని అతను రవి నుంచి మనకి ఇంకా ఎంత అమౌంట్ రావాలి, 13,000 రావాలి. ఇది ఇట్లా లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలన్నమాట మనం. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ప్రిపేరింగ్ ద లెడ్జర్ అకౌంట్స్. స్టూడెంట్స్, నా ఛానల్కి మీరు కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏవైతే అకౌంటెన్సీ మీద క్లాసెస్ ఏవైతే అప్లోడ్ చేస్తానో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది.